ప్రతి ఒక్కరి జీవితంలో బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చాలా స్పెషల్. మిగతా సెలబ్రేషన్స్ తో పోల్చుకుంటే పుట్టినరోజున చేసే సెలబ్రేషన్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుండిపోయేలా అందరూ జరుపుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మర్చిపోకుండా తమ వారి పుట్టినరోజులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. ఇక దీనికి తోడుగా ఫ్రెండ్స్ కూడా సెపరేట్ గా బర్త్డే సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేస్తూ తమ ఫ్రెండ్స్ ను ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే ఇలాంటి ఓ బర్త్డే సర్ప్రైజ్ పార్టీయే ఓ యువకుడి మర్డర్ కు స్కెచ్ గా మారింది. పక్కా ప్లాన్ తో పుట్టినరోజు వేడుకలను అడ్డంగా పెట్టుకొని కొందరు కిరాత స్నేహితులు ఓ యువకుడి మర్డర్ కు ప్లాన్ వేశారు. బర్త్డే ప్రాంక్ అంటూనే రాళ్లతో కొట్టారు. చివరికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. కానీ అతని అదృష్టం బాగుండి త్రుటిలో వారి చేతుల నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నాడు. ఈ సంఘటన స్నేహానికి మాయని మచ్చగా మారితే ప్రాంక్ పేరుతో స్నేహితుడి మర్డర్ కు ప్లాన్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో అన్ని కల్తీలే, వస్తువులు ఎలాగో కల్తీలే, కానీ మానవ సంబంధాలు కూడా కల్తీలే. చివరికి స్నేహంలో కూడా స్వచ్ఛత లేకుండా పోతుంది. ప్రాణ స్నేహితులుగా ఉండాల్సిన ఫ్రెండ్స్ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. స్నేహం ముసుగులో నమ్మించి ప్రాణాలు తీస్తున్నారు. ఇక తాజాగా మహారాష్ట్రలోని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని పుట్టినరోజున ఫ్రెండ్స్ కలిసి చంపడానికి ప్రయత్నం చేయడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ముంబై నగరంలో అబుల్ రెహమాన్ మక్సూద్ అలం ఖాన్ అనే 21 ఏళ్ల యువకుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం అతని పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేసేందుకు బయటకు రావాలని అతడి స్నేహితుల్లో ఒకడైన అయాజ్ మాలిక్ ఫోన్ చేశాడు. కాసేపటి తర్వాత మరొక స్నేహితుడు షరీఫ్ ఫోన్ చేసి అబుల్ను కోహినూర్ ఫేజ్ 3కి సొసైటీలోని ఓ అపార్ట్మెంట్ కు రమ్మని కోరాడు. అయితే అక్కడికి వెళ్లిన అబుల్ కు అతడి స్నేహితులైన అయాజ్ మాలిక్, అష్రఫ్ మాలిక్, కసీం చౌదరి, హుజైఫా ఖాన్, షరీఫ్ షేక్ కేక్ తో అతనికి వెల్కమ్ పలికారు. ఇక అతడు హ్యాపీగా ఫీల్ అవుతూ కేక్ కట్ చేస్తున్న సమయంలో అబుల్ కంట్రీ ఫ్రెండ్స్ కన్నింగ్ స్కెచ్ ను ఊహించలేదు. ఆ బ్యాట్ ఫ్రెండ్స్ మాత్రం ప్రాంక్ పేరుతో మరింత రెచ్చిపోయారు. అతనిపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. అతను వీటన్నిటిని తట్టుకునే లోపే ఒకరు స్కూటర్లో దాచిన పెట్రోల్ను తీసి అతనిపై పోయగా మరొకరు లైటర్ వెలిగించారు. దీంతో బట్టలకు నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అబుల్ వారిపై కేకలు వేశాడు. ఇదే సమయంలో మరో 3 నిందితులు అబుల్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అబుల్ పారిపోవడానికి ప్రయత్నించగా అయాజ్ మాలిక్ తన లైటర్తో తగలబెట్టడానికి బాధితుడు ఆరోపించారు. ఈ క్రమంలో కొన్ని సెకండ్లలోనే అబుల్ బట్టలు కాలిపోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు బయటకు వచ్చి సమీపంలోని కుళాయి దగ్గర నీటితో మంటలను ఆర్పుకున్నాడు. అయితే అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు ముంబైలోని గురునానానక్ ఖల్సా కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రాంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడి ముఖం, చెవులు, జుట్టు, ఛాతీ, 2 చేతులకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. అయితే బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రాంక్ కాస్త ఫెయిల్ అయి ఈ ఘటనకు కారణమైందని పోలీసులు చెబుతున్నారు. కానీ అబుల్ తల్లిదండ్రులు మాత్రం ఇది ముమ్మాటికి రివెంజ్ తీసుకొని మర్డర్ ప్లాన్ చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.